వేసుకున్నాం లేదు, పర్దాలు కొనుక్కుంటాను లేదు, లేదు. వాన వస్తే తడవడం, ఎండ వస్తే ఎండడమే. నీకు ఎన్నాళ్ళు చూసినా ఈ రెక్కలు ఇలా కష్టపడుతున్నాయి మా జీవితం. ఎట్లా మరి ఇలాంటి వాళ్ళ కడుపు కొడితే ఏమొస్తుంది మరి? ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి అంటే ఆ రోజు ఓట్లు వేసేటప్పుడు అందరూ వచ్చారు, మేమున్నాం అన్నారు. ఇప్పుడు ఎవ్వరు లేరు సార్ మాకు. ఇప్పుడు దారే లేదు మాకు అసలు. మేము ఎవరమో మమ్మల్ని చూడలేదు. బాధ అనిపిస్తుంది సార్. రాత్రి అన్నం లేదు, పొద్దున్న అన్నం లేదు, అలాగే ఉన్నాం. ఏం చేస్తారో అని ఆ కాస్త కళ్ళెట్టుకుని చూస్తున్నాం. అది భయం ఏంటంటే ఇక ఒళ్ళు దడ కూడా వస్తుంది, చెప్పుకోలేవు. ఏ టైంలో వస్తారో, ఎలా కూలదోసేస్తే మళ్ళీ రాత్రికి మళ్ళీ గాలి దుమ్ము వస్తే మేము ఎక్కడ ఉండాలా, ఏం చెయ్యాలా, ఇదే టెన్షన్ పట్టుకుంది. గాలి దుమ్ము రాత్రి చెట్లు కూడా ఇరుగు గుడిసెల మీద పడిపోయింది సార్. ఆ గుడిసెలు చూడండి మీరు, ఆ చెట్లు అలాగే ఉన్నాయి. అట్లా గాలి దుమ్ములో కూడా మేము ఇలాగే ఉన్నాం సార్. కరోనాలో కూడా ఇలాగే ఉన్నాం. మాకు ఏ ఆస్కారం లేక ఏ తక్కువ కూలు అవనాయి, ఎక్కువ కూలు అవనాయి, అదే పని చేస్తున్నాం. ఇక్కడే ఉంటున్నాం సార్. మాకు ఏ ఆస్కారం లేదు, ఎటు వెళ్తా కూడా లేదు.